సో మనతో పాటు అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నటువంటి ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నారు, మాట్లాడిద్దాం. హాయ్, హలో మీ మేడం, పేరండి? నా పేరు నిశ్చయ్. నిశ్చయ్ గారు. Yeah. సో నిశ్చయ్ గారు ఎక్కడి నుంచి? నేను బెంగళూరు నుంచి మేడం. యూఆర్ ఫ్రమ్ బెంగళూరా? ఓ, Yes. తెలుగు చక్కగా మాట్లాడేస్తున్నారు. మదర్ టంగ్ తెలుగు. అవునా? Yes. సూపర్. సో ఇందాక మనం చూసాం కదా, అంటే డిఫరెంట్ స్టేట్స్, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవడానికి వాళ్ళు వస్తున్నారనమాట. ఎగ్జాంపుల్ ఇందాక తమిళనాడు పర్సన్ చూసాం, యూఆర్ ఫ్రమ్ కర్ణాటక. కర్ణాటక. సో ఎలా ఉండింది మేడం ఎక్స్పీరియన్స్? బాగుంది, మంచిగా చెప్తున్నారు. మంచిగా చెప్తా. అంటే మీరు ఎందుకు అక్కడ కర్ణాటక నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి అర్థశాస్త్రం చూస్ చేసుకున్నారు? సో మై ఆంట్ మా అత్తగారు లైక్ రెఫర్ చేశారు అర్థశాస్త్ర త్రూ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. తర్వాత ఎగ్జామ్స్ రాశాను, తర్వాత గాట్ సెలెక్టెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. సో ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతోంది మీరు ఇక్కడ జాయిన్ అయ్యి? ఇట్స్ ఆల్రెడీ బీన్ 8 months మేడం. సో ఫార్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ 95% సిలబస్ ఇస్ కంప్లీటెడ్ ఎక్సెప్ట్ ఎస్ఏ అండ్ వరల్డ్ హిస్టరీ. అది ఇంకా మెయిన్స్ కి అది చెప్తారు. ఓకే. ప్రిలిమ్స్ వరకు అంతా కంప్లీట్ అయింది, మంచిగా చెప్తున్నారు. మంచిగా చెప్తా. అర్థమవుతుంది. అంటే ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసే Obviously విధానం madam, అవ్వచ్చు, వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ పర్సనల్ కేర్ కూడా చూసుకుంటారు. పర్సనల్ గా కూడా చూసుకుంటారా? అంటే కొంతమందికి పర్సనల్ గా కనెక్ట్ అవుతారు స్టూడెంట్స్. సో మీకు లాంగ్వేజ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? కంప్లీట్లీ యూ No, కెన్ madam, no. అండర్స్టాండ్. లాంగ్వేజ్ ఇష్యూస్ ఏం లేదు. ఓకే. సో అర్థం అవుతుంది అనమాట. Yes. సో మీకు ఏమైనా పర్సనల్ డౌట్ ఉంటే మరి వెంటనే క్లారిఫై చేస్తారు. పర్సనల్ గా వెళ్ళి కూడా అంటే తీసుకోవచ్చు. ఎక్కువగా నేను అడుగుతాను, సో క్లారిఫై మంచిగా చేస్తారు. అవునా? మీరు ఎక్కువ అడుగుతారా? చాలా. ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు? యూజువల్లీ పాలిటిక్ పైన నాకు చాలా డౌట్స్ ఉంటాయి. సార్ క్లాస్, అవునా? సార్ కోర్ సబ్జెక్ట్ సార్ ది. ఓకే. ఓకే. సో మనకు సార్ ది సబ్జెక్ట్ అంటే ఇష్టం, కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. అంతే కదండి, డెఫినెట్లీ హార్డ్ Obviously. ఉంటుంది కొంచెం కాబట్టి. ఇన్ ద సెన్స్ ఐ హావ్ టు ఫోకస్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఓకే. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్ ఉండింది, Yes. ప్రిలిమ్స్. సో మీకు దగ్గర టెస్ట్ షెడ్యూల్ కూడా ఉండింది. మరి ఎంతవరకు హెల్ప్ అవుతుంది మీకు ఆ టెస్ట్ షెడ్యూల్? మేడం అక్యురేట్ గా చెప్పాలంటే నాకైతే 70% వరకు ఐఎమ్ ఓకే విత్ దట్. 30% ఐ హావ్ టు కవర్ ఇట్. కవర్. అంటే ఆ ఎగ్జామ్ మీద ఉన్న భయం పోయిందా? అంటే భయం అవ్వచ్చు, లేకపోతే ప్రెజెంటింగ్ ఎలా ఉండాలి అనేది సార్ ఇస్ అర్థమవుతుంది. హెల్పింగ్ మీ మెంటలీ ఆల్సో టు ఓవర్కమ్ దట్ ఫియర్ ఓహో, and ఈవెన్ anxiety. మెంటల్లీ. Yeah. సో ఎందుకు మీరు ఎక్కువగా భయపడుతూ ఉంటారా? అదే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం ఇంకా అటెంప్ట్ ఇవ్వలేదు. సో Right. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ మీ. ఓకే, పర్వాలేదు. ఇక్కడ రాసిన ఎగ్జామ్ లాగే అలాగే సేమ్ ఉంటుంది, కొంచెం ఆ ఫీల్ ఉంటుంది అంతే. ఎనీవేస్, ఎగ్జామ్ ప్రిపరేషన్ మొత్తం కంప్లీటెడా? ఎస్ మేడం. ఓకే, డన్. ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ మేడం.